ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల పాటు ఎండతో పాటుగా అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో వర్షం కురవగా రానున్న 48 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అకాల వర్షాలు బలమైన గాలుల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరబోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. కోంపల్లి, సుచిత్ర, అల్వాల్, జూబ్లీహిల్స్, చందానగర్, దుండిగల్, నిజాంపేట్, షర్లింగంపల్లి, షాహూర్ నగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, బాలాజీనగర్, మూసాపేట్, బాలనగర్, జవహర్ నగర్, కాప్రా, దమ్మాయిగూడ, యాప్రల్, ప్రశాంతినగర్, మల్లంపేట లాంటి తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా సాయంత్రం కాగానే భారీ వర్షం పడింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. వాతావరణ శాఖ హైదరాబాద్ అధికారులు చెప్పినట్టుగానే తెలంగాణలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్ సిటీని కూడా వర్షం ముంచేస్తుందని చెప్పవచ్చు. సో హైదరాబాద్ సిటీని అయితే అకాల వర్షం కంప్లీట్ గా కూడా అతలాకుతలం చేస్తుందని చెప్పవచ్చు. గత కొద్దిసేపటి క్రితం పడ్డటువంటి భారీ వర్షంతో అయితే సిటీ మొత్తం కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు మెయిన్ సిటీ అంతా కూడా కవర్ చేస్తూ కూడా కురిసినటువంటి భారీ వర్షంతో అంతా కూడా లోతట్టు కాలనీలన్నీ కూడా కంప్లీట్ గా కూడా నీటిమయం అయిపోయాయి. మెయిన్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా జలమయం కావడంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ముంపు అయినటువంటి ప్రాంతాలలో అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు హైదరాబాద్ సిబ్బంది కలిసి అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. సో అనుకోని వర్షం అకాల వర్షం ఎఫెక్ట్ తోటి సిటీ వాసులు కూడా గతంలో ఇబ్బంది పడ్డాటే కానీ సో ఈసారి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సుంత. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా సరే అటు హైదరాబాద్ సిటీతో పాటు ఇటు ఆదిలాబాద్ అయినా, నిర్మల్, మంచిర్యాల, కొమరపల్లి, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణఖేడ్ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రజలందరూ కూడా జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అకాల వర్షాలు అయితే హైదరాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున కూడా ముంచేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు కురిసినటువంటి మహానగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా పడ్డటువంటి వర్షం ఎఫెక్ట్ తోటైతే అటు కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, జూబ్లీహిల్స్, చందానగర్, దుండిగల్, నిజాంపేట, షేర్లింగంపల్లి, షాపూర్ నగర్, జీడిమెట్ల, కుక్కట్పల్లి, బాలాజీనగర్, మూసాపేట, బాలనగర్, జవహర్ నగర్, కాప్రా, తమ్మాయిగూడ, యాప్రల్, ప్రశాంత్ నగర్, మల్లంపేట ఈ ఏరియాలో అయితే శుక్రవారం ఉదయం నుంచి కూడా భారీ వర్షం నమోదైంది. సో అదే వర్షం కూడా కంటిన్యూ కావడంతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే హైదరాబాద్ సిటీ వాసులు కూడా ఇంకా పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు కొన్ని ఏరియాల్లోనైతే 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం పడ్డది. మరికొన్ని ఏరియాలో 10 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సడన్ గా కురిసినటువంటి వర్షం ఎఫెక్ట్ తోటి ఒకేసారి వరదమయం అయిపోయినటువంటి కాలనీలు కానీ రోడ్లు కూడా వరదమయం కావడంతో కూడా
తీవ్రమైనటువంటి ఇబ్బందులు హైదరాబాద్ వాసులు జిహెచ్ఎంసీ వాసులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాల ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందని ప్రస్తుతం తెలంగాణపై ఉన్నటువంటి వాతావరణ ద్రోణి ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. ఎందుకంటే అటు మరన్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు కూడా సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినటువంటి ఈ ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పుల ఎఫెక్ట్ తోటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలు బలమైన గాలుల పరిస్థితులలో రైతులు కూడా తమ కోతకు వచ్చినటువంటి పంట విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మామిడి పంట ముఖ్యంగా అటు భారీగా వీస్తున్నటువంటి ఈదురుగాళ్లకు వడగళ్ల వానకు మామిడి కాయలన్నీ కూడా నేలరాయి తీవ్రమైనటువంటి నష్టం అటు మామిడి రైతాంగానికి జరుగుతుంది. దాంతో పాటు మొక్కజొన్న పంట కూడా నేల కొరుకుతుంది. కోతకు వచ్చినటువంటి పసుపు కానీ మిర్చి పంటలు కూడా ఆరబెట్టేటువంటి క్రమంలో పడ్డటువంటి వర్షాన్ని కూడా ఆ ధాన్యం కూడా తడిసిపోయి కూడా రైతులకు నష్టం వాటిల్తుంది. కాబట్టి ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త పడాలని కూడా అటు అధికారులు ప్రభుత్వం సూచిస్తుంది. సో ఎక్కడ చూసినా సరే అకాల వర్షాల ఎఫెక్ట్ అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ అకాల వర్ష ప్రభావం అయితే హైదరాబాద్ సిటీతో పాటు మిగతా చాలా తెలంగాణ జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.